హాయ్ అండి, వెల్కమ్ టు సౌమ్యస్ కిచెన్. ఈరోజు అటుకులతో దద్దోజనం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. నార్మల్ బియ్యం వండి మనం అన్నంతో చేస్తాం కదా, దాంతో కాకుండా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ దద్దోజనం కోసం నేను ఒక కప్పు అటుకులు తీసుకొని జల్లించి తీసుకుంటున్నాను. ఇలా జల్లించిన దాన్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న అటుకుల్లోకి ఒక కప్పు చిక్కటి పెరుగు వేసుకోండి. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. ఒక 50 ml వరకు పాలు పోసుకోండి. కాసి చల్లార్చిన పాలు మాత్రమే యూస్ చేయాలి. ఇప్పుడు దద్దోజనానికి సరిపడే అంత ఉప్పు వేసుకోండి. ఈ ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ వేసుకోండి, దానిమ్మ గింజలు వేసుకోవాలి. మీకు నచ్చినట్టయితే క్యారెట్, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దద్దోజనాన్ని తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపు అనేది నెయ్యితో పెట్టుకోండి, చాలా యమ్మీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని దద్దోజనంలో